ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి డిఎన్ఎస్ సర్వెంట్స్ డిఏపై ఒక మంచి వార్త వచ్చిందండి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల కోసం, అలాగే ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పీరియడ్ ఆఫ్ పేమెంట్‌లో డిఏ బకాయిలు చెల్లించబడనున్నాయి. వీరు ఉద్యోగ కాలంలో పొందలేకపోయిన డిఏను కూడా ఈ అర్హత కలిగిన సమయంలో చెల్లించనున్నారు. ఇది రిటైర్డ్ ఉద్యోగులు ఎదురుచూస్తున్న ముఖ్యమైన సానుకూల పరిణామం. అలాగే ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులకు కూడా డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు జరగనుంది. గతంలో ఈ అంశంపై ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఆదేశం ప్రకారం జారీ చేసింది. తాజాగా 2025 మార్చి నాటికి మరొక డిఏ విడుదల కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థిరత్వానికి మరింత తోడ్పడనుంది. ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొన్ని విభాగాలకు ఇప్పటికే జీతాలు జమ చేయబడగా, మిగిలిన వారికి రేపట్లో లేదా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు. ఇక ప్రభుత్వ ప్రయత్నాలు చూస్తున్నట్లయితే డిఏ పెంపును తక్షణమే అమలు చేయడం, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక అరియర్స్ పేమెంట్ ప్రణాళిక రూపొందించడం, జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లింపునకు తగిన చర్యలు తీసుకోవడం, ఎటువంటి సమస్యలు లేకుండా వ్యవస్థను సరళతరం చేయడం వంటివి ప్రభుత్వం ముందు చేపట్టే అవకాశం అయితే ఉంటుందండి. ఈసారి డిఏ పెంపు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఎరియర్స్ విడుదల వంటి ప్రణాళికలతో ఉద్యోగులు, పెన్షనర్లలో సంతోషం వెల్లివిరుస్తుంది. డిఏతో పాటు జీతాలు, పెన్షనర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఈ నిర్ణయాలతో ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది.